ప్రియులారా, మరి ఇంత ఎండలో కూడా మీరు ఇంతసేపు విన్నారంటే మరి మంచి మనసు కలిగి దేవునికి ప్రేమించేవారు కాబట్టే ఇంతవరకు విన్నారు. అందును బట్టి మీకు ప్రభుపేట వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన అబ్రహాం సహోదరుని కూడా ప్రభుపేట వందనాలు. ప్రియులారా, మరి బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ముందు వాక్యాన్ని మరి త్వరగా మనము విందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. కొంచెం ఎవరన్నా చక్కగా చదివి పెడితే త్వరగా ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. చాలు ప్రియులారా, ఇక్కడ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించి దాని ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడైన మా నాయన, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు ప్రభువా మమ్మల్ని ఆరోగ్యాన్ని ఆశనిచ్చి సజీవ లెక్కలో ఉంచి నా ప్రభువా ముందు సమయాన్ని కుమార్ని అర్జున్నిలో పెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట నా ప్రభువా మా జీవితంలో ఫలించి ఇప్పుడు మీరు మాట్లాడుచుండగా వినిన ప్రతి మాట మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు పుణ్యనామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. క్రైస్తవులు అంటే మన జీవితము చాలా అద్భుతమైనది. క్రైస్తవులు అంటే మన జీవితము చాలా ఎన్నికైనది. కానీ మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవుడు అనే మాట మర్చిపోయాం. మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు, పొరపాటుగా పని చేసేటప్పుడు మనం క్రైస్తవుడు అని ఆ మాట మన జ్ఞాపకం వస్తే, నేను క్రీస్తుని ధరించుకున్నాను కదా, క్రైస్తవుడిని కదా, ఈ పని చేస్తే దేవునికి అవమానం వస్తుంది కదా అని మనము బాగుపడతాం. ప్రియులారా, మనము సరైన దాన్ని వదిలేసి సరికాని దాన్ని పట్టించుకున్నాం కాబట్టి మన జీవితం ఇలాగ అయిపోతుంది. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. ప్రియులారా, దేవుడు ఎలా ఆనందిస్తాడో ఎలా బాధపడతాడో కొన్ని మాటలు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాము. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొంచెం త్వరగా కొంచెం సహాయం చేస్తే ముందుకు వెళ్ళిపోదాం. టైం చాలా. ధర్మశాస్త్రము వినువారు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు, నీతిమంతులుగా ఎంచబడతారు. ప్రియులారా, మనం ఈరోజు ఆదివారము సంఘానికి వచ్చాము, వాక్యం వింటున్నాము, కానీ విన్న మాటల ప్రకారంగా మన జీవితము లేకపోతే మనం ఎన్ని రోజులు చర్చికి వచ్చినా ప్రయోజనం ఉండదు. క్రైస్తవుడు అంటే ఉదాహరణకి ఒక మల్లెపూలు పట్టుకునండి ప్రియులారా, దాని సువాసన అది ఇస్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్న నీవు, క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు, నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది? చెప్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవితం లేకపోతే జీవితం ప్రయోజనం లేదు ప్రియులారా. ఎందుకంటే మనం ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని ప్రేమించి ఆదరించి కాపాడి దేవుడు ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచాడంటే మన నీతి క్రియల వలన కాదు ప్రియులారా, ఆయన కృప, ఆయన దయ ప్రియులారా. కాబట్టి మనం ఎలా అయిపోయామంటే
అది ఉదాహరణకి కొందరు ఏమంటారంటే, ఎక్కడ పడిన గొంగడి అక్కడే పడి ఉన్నట్ల మన జీవితం ఉంది ప్రియులారా. ఆ జీవితం మనలో ఉండకూడదు. మనము దేవుని నమ్ముకున్న మనము క్రైస్తవుడుగా పిలువబడుతున్న మన జీవితము క్రైస్తవుడురా అంటే ఈయనలో దేవుణ్ణి చూశాన్రా అని సాటి సహోదరుడు మనల్ని బట్టి సాక్ష్యమియ్యాల ప్రియులారా. ఉదాహరణకి మనము ఒక చెట్టు ఇంటికాడ వేసుకున్నాం అనుకో, దానికి మనము నీళ్లు లేక ఎరువు లేక మందు లేక వదిలేసామనుకో, అది మనకు పని చేయదు ప్రియులారా. ఆ చెట్టు వేసాము కాబట్టి దానికి మనము పరిపాలించాల, దాన్ని చూసుకునాల. చెట్టు బ్రతుకుతుందా చనిపోతుందా అని. ఏదో వేసుకున్నాంలే వచ్చేస్తుందిలే అనుకుంటే రాదు ప్రియులారా. దేవుని నమ్ముకున్న నేను కానీ మీరు కానీ మన జీవితం ఎలా ఉంది, దేవుడు ఆనందిస్తున్నాడా, దేవుడు బాధపడుతున్నాడా అని మనము ప్రతిరోజు ప్రతి దినము ఆలోచించుకునాలి ప్రియులారా. ఆలోచించుకున్నప్పుడే మన జీవితానికి క్రైస్తవుడు అంటే అర్థం ఉంటుంది. కానీ నామకార్థంగా క్రైస్తవులుగా జీవిస్తే ఆ జీవితానికి అర్థం ఉండదు ప్రియులారా. చూద్దాం, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూసుకుంటా వెళ్ళిపోదాం త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం నుంచి 22వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. క్రైస్తవులకి ఎవరికి అర్థం కాలేదు ప్రియులారా. అర్థమైంటే మన జీవితము, మనము దేవుని ఎలా సంతోషపెట్టేవారం అంటే చాలా అద్భుతంగా సంతోషపెట్టేవారము. ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడిరాదు, ఆ సంఘం అంటే ఇంకొక సంఘానికి పడిరాదు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి నీవు నేను ఎలాగైతే ఒకటిగా ఉన్నామో, మన వాక్యాన్ని నేర్చుకొని మన వాక్యాన్ని వింటున్న మన వాక్యాన్ని పాటిస్తున్న వాళ్ళంతా ఒకటిగా ఉండాల ప్రభువా అని ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. మరి ఈ మాట ఏ సంఘంలో నెరవేరుతుందో చెప్పగలరా ప్రియమైన వారలారా? చెప్పలేము. ఎందుకంటే ఒక సహోదరుని మీద ఒక సహోదరునికి ప్రేమ లేదు. ఒక సహోదరుని మీద ఒక సహోదరునికి మంచి మనసు లేదు ప్రియులారా. ఈడ నాకు చెప్పేది, ఈయన మాటలా నేను వినేది అనే ఒక వాడు ఉన్నాడు కదా ప్రియులారా, సైతాన్. ప్రపంచంలో గర్జించు సింహం ఎవనికి మింగుదునా అని తిరుగుతున్నాడు కదా. వాడు చెప్పే ఆలోచన మనం వింటాము, కానీ దేవుడు చెప్పే ఆలోచన మనకి వెక్కదు ప్రియులారా. దేవుని మాటలు మనకు సరిపోవు. లోక సంబంధంగా లోకంలో చెప్పే మాటలు మనకు సరిపోతావు, కానీ అవును కదా, ఒక్కరోజు మరణం ఉంది, మరణించిన తర్వాత మనం భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాం కదా. మనము మరణించక మునిపే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఒక మనస్సు వాడు రానియడు ప్రియులారా. అందుకే ఈ లోకంలో తిప్పుతుంటాడు మనకి. చెడు మార్గము, చెడు ఆలోచన, చెడు తలంపులు మన జీవితం ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు ఏదో ఒక పనిలో ఏదో ఒక సమస్యలో మనకి వాడు నిమగ్నం చేసి పారేస్తాడు ప్రియులారా. ఎందుకంటే మనం క్రైస్తవులం ప్రియులారా. ఒక క్రైస్తవుడు ఒక కాడ ఉన్నాడంటే ఈయన క్రైస్తవుడురా, ఈయన ధరించింది క్రీస్తురా, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ, సర్వమానవ పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడురా, అలాంటి క్రైస్తవుడురా అని మన పట్ల మెప్పు కలగాల ప్రియులారా దేవునికి. ఆ మెప్పు తేనివారిగా ఉన్నాం ప్రియులారా. ప్రపంచంలో మనమే కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా
ప్రతి ఆదివారం వస్తారు, మాటలు వింటారు, ప్రార్థిస్తారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలమైన జీవితాన్ని జీవిస్తారు ప్రియులారా. నువ్వు చర్చికి వచ్చి పాటలు పాడి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించి వాక్యాన్ని విన్న తర్వాత నీ జీవితం మార్పు లేదంటే ఏం ప్రయోజనం ప్రియులారా? మార్పు రావాలా. విన్నాం కదా, దావీదు మహారాజు ఎంత దేవునికి ఆనుకొని ఉన్నాడు ప్రియులారా. అప్పుడే కదా దేవుడు ఆయన పట్ల కార్యం చేశాడు. మన జీవితం కూడా అలా ఉన్నప్పుడే మన పట్ల కార్యం చేస్తాడు ప్రియులారా దేవుడు. అలా లేకుంటే మన జీవితం వ్యర్థమైపోతుంది ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మనకేం జరుగుతుందో ఈ మాట చదివి విందాం. నేను మీతో చెప్పినదేమనగా, మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనిషి పలికే ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది ప్రియులారా. మనము మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఏ మాట మాట్లాడుతుండవో నువ్వు ఆలోచించుకొని క్రైస్తవుడు మాట్లాడాల ప్రియులారా. నువ్వు దేవునికి మహిమార్థంగా మాట్లాడుతుండావా, దేవునికి బాధ పెట్టేగా మాట్లాడుతుండావా? నువ్వు క్రైస్తవుడు అనే ఒకటి నీకు జ్ఞాపకం రావాలా. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం మాట్లాడుతుండావు, నీ మాట. ప్రపంచంలో ఉదాహరణకి దొంగతనం చేసినప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు సాక్షులు కావాల ప్రియులారా. ఈడు దొంగ, ఈయనకి నేరముందే అంటారు. దేవుడేం చేశాడు? మనలోనే పెట్టాడు సాక్ష్యము. ఏం సాక్ష్యము? మనము మాట్లాడే ప్రతి మాట విమర్శ దినమున మనమే లెక్క చెప్పుకునాల. నువ్వు మంచి మాట మాట్లాడావా, నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావని నీకు అర్థమవుతుంది ప్రియులారా. నీవు దేవునికి విరోధమైన మాట మాట్లాడావా, నువ్వు దేవునికి నేరస్తుడవని నీ మాట నీకే తీర్పుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాపిచ్చాడు ప్రియులారా. అది మనము తెలియకుండా ఎక్కడైనా పోయేటప్పుడు ఎవరైనా చిన్న సమస్య జరిగింది అనుకో, క్రైస్తవుడు అనేది మర్చిపోయి లోకంలో ఏముందో ఏం జరుగుతుందో తెలియకుండా ఏదో చెప్పేస్తుంటాము, ఏదో మాట్లాడేస్తుంటాము, ఎలాగో వెళ్ళిపోతుంటాం. తర్వాత ఎవరన్నా మన స్నేహితుడు బంధువులు, ఏమయ్యా ఆ రోజు నువ్వు అలా మాట్లాడావు కదా, క్రీస్తుని నమ్ముకున్నావు అని హేళన చేసే పని వస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఆ చిన్న సమస్యను బట్టి మనము రేగిపోయినప్పుడు దేవుణ్ణి మనము బాధ పెట్టేవారిగా అయిపోతాం ప్రియులారా. చూద్దాం బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఇది రైట్. రోమీలకు రాసిన పత్రిక, ఇర్మియా రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎవరు ఏడ్చేది ప్రియులారా? ఇక్కడ నీ సహోదరుడు, నీ తల్లి, నీ తండ్రి కాదు, నిన్ను పుట్టించిన దేవుడు. ఆయన మాట వినక ఆయనను బాధ పెట్టినప్పుడు దేవుణ్ణి ఏడ్పిస్తున్నాం ప్రియులారా. అది మనకు జ్ఞాపకం ఉంటుంది అంటారా? ఇప్పుడు వింటాము, ఇక్కడ మాటలు బాగా వింటాం, బాగా ఆలోచిస్తాం. బయటికి పోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం రాడు, వాక్యం జ్ఞాపకం రాదు. మన పద్ధతి ఏముందో, మన ఆలోచన ఏముందో మనం అక్కడికి వెళ్ళిపోతాం ప్రియులారా. అక్కడ దేవుడు మమ్మల్ని బట్టి చాటున ఏడుస్తున్నాడంట. ఒక నీ సహోదరుడు, నీ తల్లి, నీ తండ్రి ఏడిస్తే క్షమిస్తారు, కానీ నిన్ను పుట్టించిన తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు ఆయనని ఏడిపిస్తే మనము బాగుపడతామా ప్రియులారా? ఆలోచించండి. దేవునికే మనం ఏడిపిస్తున్నామంటే మరి ఎంత కఠినమైన మనస్సు మనలో ఉంది, ఎంత బండ హృదయం మనలో ఉందో ఆలోచించుకునాల ప్రియులారా. దేవుణ్ణి ఏడిపించే వారిగా అయిపోయాం.
దేవుడు ఎక్కడో పడి ఉన్న మమ్మలను ప్రేమించి ఆదరించి కృప చూపించినప్పుడు ఆయన పట్ల మనము చేసే మేలేమిది ప్రియులారా? క్రైస్తవుడుగా బాప్తీసం తీసుకొని 30 ఏండ్లు 40 ఏండ్లు 50 ఏండ్లు దేవుని కృప దయ వలన 60 ఎంత వయసు దేవుడు ఇచ్చినప్పటికీ ఆయనకు మనం చేసిన మేలేముంది ప్రియులారా? ఏడిపించేవారిగా ఉన్నాము తప్ప ఆయనకు ప్రేమించేవారిగా, ఆయనకు సంతోషపెట్టేవారిగా మన జీవితంలో ఏముంది ప్రియులారా? ఆలోచించుకునండి. క్రైస్తవుడు అంటే ఇదే నా జీవితం. క్రైస్తవుడు అంటే ఒక మల్లెపూలు పట్టుకున్నప్పుడు ఆ వాసన వచ్చినప్పుడు ఏముందిరా మల్లెపూలు, ఏం వాసన వస్తుందిరా అని మన నోటారా అన్నప్పుడు క్రైస్తవుడు అంటే అదే జీవితం ఉండాల ప్రియులారా. ఆ జీవితం లేకుండా మన జీవితం పతనానికి వెళ్ళిపోతుందంటే మరి మనం ఆలోచించుకునాల ప్రియులారా. మొదటి సామెలు 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ప్రియులారా. మొదటి సామెలు 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి సామెలు గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూశారా ప్రియులారా? పూర్వము ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దేవుడు బాధపడ్డా? ఇప్పుడు మనలను బట్టి క్రైస్తవులను బట్టి కూడా అదే బాధ ఉంది ఆయనకి. సౌలుకు ఎక్కడో ఉన్న ఆయనను రాజుగా చేస్తాడు ప్రియులారా. ఇప్పుడు విన్నాం కదా, దావీదు మహారాజుకు రాజుగా ఇచ్చాడు. ఆజ్ఞ గైకొనలేదు ఆయన. దేవుడు చెప్పిన మాట తిరస్కరించినందుకు ఎక్కడో ఉన్న సౌలుని రాజు చేసిన ఆ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకునకుండగా ఆయనకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి దేవునికి బాధ పెట్టి రాజు పదవి నుంచి వెళ్ళిపోయాడు ప్రియులారా. మన జీవితం కూడా అలాగే జరుగుతుంది ప్రియులారా. క్రైస్తవుడైన నీవు దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అని పేరు ఉన్న నీవు ఒకరోజు మరి లోక సంబంధంగా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయినప్పుడు మరి సర్పసంతానమా అని యోహాను గారు కొత్త నిబంధనలో బాప్తీసం పొందే వారి కొరకు చెప్పాడు ప్రియులారా. ఆ రకంగా మన జీవితం వెళ్ళిపోతుంది ప్రియులారా. ఆ జీవితం మన జీవితంలో రాకూడదు. మనము చనిపోయిన దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, దేవుణ్ణి ఆనందపరిచేవారిగా ఆ జీవితం క్రైస్తవుడిగా బ్రతకాల. కానీ నువ్వు లోక సంబంధంగా బ్రతికి లోకములో ఉండి నువ్వు మరణిస్తే నువ్వు భయంకరమైన పాతాళం వెళ్ళిపోతావు ప్రియులారా. అక్కడ చెప్పలేకున్న బాధ ఉంటుంది ప్రియులారా. ఆ బాధ మనకు తెలియదు కాబట్టి మనం మర్చిపోతున్నాము, జ్ఞాపకం రావడం లేదు ప్రియులారా. అందుకే దేవుడు మనకి ఉదాహరణగా భూమి మీద అన్నీ ఉంచాడు ప్రియులారా. ఆ నరకం జ్ఞాపకం చేసుకునాలనే ఈ ఎండాకాలం ఇస్తున్నాడు. ఎండ బాగా తగిలినప్పుడు అబ్బా ఏమిరా ఈ నరకం అంటావు. చాలా సంతోషం ఆనందం ఉన్నప్పుడు ఏమిరా ఈ స్వర్గంలో ఉన్నామని మన నోటితో 2 మాటలు అంటాం ప్రియులారా. నరకం ఉంది, స్వర్గం ఉంది. నువ్వు బ్రతికే జీవితాన్ని బట్టి ఉంటుంది ప్రియులారా. కాబట్టి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను. చాలు నాయన, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తే మనమేం మాట్లాడతాం? నా శత్రువు ఎప్పుడు పాడైపోతే నేను చూడాలని ఉందని మన ఆలోచన. దేవుడు చెప్పిన మాటలకి మన ఆలోచనలకి చాలా భేదం ఉంటుంది ప్రియులారా. దేవుడు అలా కాదయ్యా, ఈ మార్గం నీదంటే ప్రభువా నీకు తెలియదు, నా మార్గం ఇది ప్రభువా అంటాం మనం. దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని క్షమించు, ప్రార్థించు అని దేవుడు అంటే మనమేమంటాం? మా శత్రువు ఎప్పుడు పాడైపోతే చూడాలని ఉంది అని మనకు ఆ ఆశ ఉంటుంది ప్రియులారా. అది ఎంత విడ్డూరం చూడండి ప్రియులారా. దేవుడు ఎలా మాట్లాడతాడో ఆ మాట మనకు జ్ఞాపకం ఉండదు, కానీ
లోక సంబంధంగా ప్రతి మాట మనకు జ్ఞాపకం ఉంటుంది ప్రియులారా. దేవుడు చెప్పే ప్రతి మాట మనకు జ్ఞాపకం ఉండదు, కానీ లోకంలో మనం ఎలా నడుచుకునాలా, ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఆ మనిషి కంటే నా పేరు ఇంకా గొప్పగా ఎలా వెళ్ళిపోవాలా అనే ఒక ఆలోచనలో వెళ్ళిపోతాం ప్రియులారా. అది మనకి ఎంత భయంకరమో. మరి అదే మాట చూద్దాము. ఇర్మీయాకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయాకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తులగును. ఇది మనకు తెలియదు. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని మనము పాటించక మన జీవితము మన ఇష్టము మనము అనుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం రాదు, కానీ దేవుని శాపం మన మీద ఉంటుంది ప్రియులారా. మనం ఏమనుకుంటామంటే కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, మనం ఏమి చేసినా ఏమి చెయ్యడులే అనుకొని మన జీవితం మనం కొనసాగిస్తాం ప్రియులారా. కానీ మనకు తెలియకుండానే మన పాపం మన శాపం మన మీద ఉందని మనం బైబిల్ ఎప్పుడైనా చదువుతామా? చదివిన ఆ మాట మనకు జ్ఞాపక శక్తి ఉంటుందా? ఏదో టైం ఉన్నప్పుడు చదివితే చదువుతాం, లేకుంటే లేదు. చదివినా దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఆ రోజు దేవుడు నేను చదివినప్పుడు మరి ఆయన మాట వినుకున్నప్పుడు శాపం నా మీద వస్తుంది కదా, నా కుటుంబం మీద వస్తుంది కదా, నా పిల్లల మీద వస్తుంది అని అది జ్ఞాపకం రాదు ప్రియమైన వారలారా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. లోక సంబంధముగా ఏ తల్లిదండ్రి అయినా తండ్రి తప్పు చేస్తూ కొడుకు బాగుండాలనుకుంటాడు ప్రియులారా. ఆలోచించండి, లోకములో లోక సంబంధంగా ప్రతి ఒక్కరూ తండ్రి చెడిపోతూ కూడా కొడుకాను అలా పోవద్దురా, ఆ మార్గం తప్పురా అంటాడు. అది ఎంతవరకు న్యాయం అంటారు? తల్లి చెడిపోతూ కూడా కూతురు బాగుండాలనుకుంటారు ప్రియులారా. అది శరీరసారమైన తల్లిదండ్రులకు చేసే పని. కానీ దేవుడు తల్లి తండ్రి కంటే కూడా ముందుగా మనలను ప్రేమించి బాధపడుతున్నాడు ప్రియులారా. తండ్రి చెప్పే కంటే తండ్రి మారిపోయి కొడుకుకి చూపిస్తే కొడుకు మారతాడు ప్రియులారా. తండ్రి చెడిపోతూ కొడుకుకి చెప్తే కొడుకు మారడు ప్రియులారా. తల్లి మారిపోయి కూతురికి ఆమె సాదృశ్యం చూపిస్తే కూతురు మారిపోతుంది, కానీ తల్లి చెడిపోతూ కూతురు బాగుపడమ్మా అంటే కూతురు మారరు ప్రియులారా. మన జీవితం బాగున్నప్పుడు 10 మందికి చెప్తే మారతారు, కానీ మన జీవితం బాగలేకుండగా ఎన్ని దేవుని మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం చెప్పినా, ఎంత సలహా చెప్పినా ఏనే బాగలేడు, కానీ నాకు బుద్ధి చెప్పేకొచ్చాడని నోటి ముందర చెప్పకపోయినా వాళ్ళ హృదయంలో అనుకుంటారు ప్రియులారా. నేను దొంగ, నేను మోసగాడిని, నేను అన్యాస్తుడనై ఒక దొంగకి పోయి బాబు నువ్వు దొంగతనం చేయొద్దురా, మంచిది కాదంటే నీకు బుద్ధి లేక నువ్వు దొంగతనం చేసి నా కాడికి వచ్చి నాకు దొంగతనం చేయొద్దంటావా అని వాడు అక్కడే నిలదీస్తాడు ప్రియులారా. ప్రపంచంలో చాలా వరకు ఇదే జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని నమ్మిన మనము క్రైస్తవుడుగా జీవిస్తున్న మన జీవితము ప్రపంచానికి సాదృశ్యం కావాల ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడ్రా. యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంత, ఇక ఈయనని చూడండి, ఈయనలో యేసుక్రీస్తు ప్రభు కనపడతాడని 10 మంది మన కొరకు చెప్పుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు ప్రియులారా. మనం ఏదో
అందరికీ దేవుడు ప్రేమిస్తాడు ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు మటుకు కాదు ప్రియులారా. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. మన జీవితం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మనకెక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతాడు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలియదు, కానీ మా కుటుంబము అబ్రహాం కానీ భాస్కర్ కానీ మా చిన్నమ్మ గిడ్డమ్మ చిన్నమ్మ కానీ మా జీవితం ఎలాంటిదంటే ఏం పనికి రాకునేది ప్రియులారా. ఒక చదువు లేదు, ఏమి లేదు. ఆ తండ్రి దయవలనే మీ ముందు నిలబడి నేను ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాను ప్రియులారా. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, వినడం గొప్ప సంగతి కాదు, ఆ వినిన మాటలు మన జీవితంలో ఫలించడం గొప్ప సంగతి. మా సంఘంలో కూడా అలాగే అయిపోతుంటే ఎంతో మందికి చెప్తాం ప్రియులారా, వినరు. 3 రోజులు అబ్రహాం వచ్చి ఎన్నో మాటలు చెప్పాడు ప్రియులారా, ఎవ్వరు గ్రహించలేదు. ఎక్కడ పడిన గొంగడి అక్కడే అన్నట్లా ఇంకా వాళ్ళ జీవితం ఇంకా అలాగే వెళ్ళిపోయింది ప్రియులారా. దేవుడు ఎవరో పనికి రాకున్నోనికో పనికి వచ్చేతోనికో నిలవబెట్టి ఆయన మాట్లాడతాడు ప్రియులారా. నేను నిలబడిన వాడిని వట్టి మనిషిని, నేను ఏం పనికి రాకున్న వాడిని. ఆ మాట దేవుంది ప్రియులారా, నాది కాదు. ఆ మాటకి మనం లోబడాల, ఆ మాట ప్రకారంగా జీవించాలని మనం నిర్ణయం తీసుకున్నాలి ప్రియులారా. అట్లా బ్రతికినప్పుడే మనకు మరణం అనే రూపం వచ్చినప్పుడు ఒకరోజు మనం మరణించిన తర్వాత శాశ్వతమైన లోకంలో దేవునితో మనం ఉంటాము. ఇది చులకనైన శ్రమ అన్నాడు దేవుడు. ఇంతలో కనపడి అంతలో ఆవిరి వంటి వారు అన్నాడు ప్రియులారా. మనం ఎంత కోట్లు ధనము ఎంత సంపాదించినా ఒక్కరోజు ఏది మన వెంట రాదు ప్రియులారా. ఈ మట్టి కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఈ బాడీ మట్టిలో కలిసిపోతుంది. దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటల ప్రకారంగా జీవించాలని ప్రభుపేట మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకునండి.